హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్యా శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈ వీడియోలో మీకు మా ఇల్లు చూపిస్తానండి. హోమ్ టూర్ వీడియో అనమాట. బేసికల్గా ఇది అందరూ మా ఇంటికి వచ్చేసేయండి. ఇది యాక్చువల్గా మేము ఉంటుంది అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. సో లిఫ్ట్కి లెఫ్ట్ సైడ్న మా హౌస్ వస్తుంది అనమాట. ఇది లిఫ్ట్, ఇది లెఫ్ట్ సైడ్, ఇదంతా మా కార్డర్ అనమాట. సో అలా రెండు మొక్కలు ఉంటాయి. ఇంతకుముందు హౌస్లో చాలా మొక్కలు ఉండేవి, ఇక్కడ ఒకటి. అక్కడ ఉయ్యాల అవన్నీ పెట్టుకున్నాను నేను. సో యాక్చువల్గా ఇంతకుముందు ఇంట్లో ఉండేది ఉయ్యాల, ఇప్పుడు బయట పెట్టుకున్నాను ప్లేస్ లెక్క. చూసారా, ఈ ముగ్గు నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఫస్ట్ నేను నేర్చుకున్న తర్వాత వేసిన ముగ్గు అది. వెల్కమ్ టు మై హోమ్. అందరికీ వెల్కమ్ అండి, ఇంకోసారి వెల్కమ్ చెప్తున్నాను. సో అలా ఇది మా అపార్ట్మెంట్లో మా 2 BHK హౌస్ అనమాట. సో ఇది హాల్, చాలా బిగ్ ఉంటుందండి హౌస్, చిన్నదేం కాదు, పెద్ద హౌస్. ప్రతి రూము ఇక్కడ బిగ్గానే ఉంటుంది. అపార్ట్మెంట్స్లో యూజువల్లీ చూస్తూ ఉంటాం కదా, లైక్ ఒక రూమ్ చిన్నగా ఒక రూమ్ పెద్దగా అలా ఉంటుంది కదా. సో ఇక్కడ మేము ఉంటున్న అపార్ట్మెంట్లో మాత్రం అన్ని రూమ్స్ ఈక్వల్గానే అనిపిస్తాయి, ఎక్సెప్ట్ కిచెన్ అనమాట. కిచెన్ ఆబ్వియస్లీ కొంచెం చిన్నగానే ఉంటుంది కదా. సో ఇది ఎల్ షేప్ సోఫా అండి. సో యాక్చువల్గా ఈ హాల్కి ఈ సోఫా సెట్ అయిపోయింది బాగా. సో టీవీ యూనిట్ అది. బేసిక్ హౌస్ అండి, పెద్ద ఫుల్ ఫర్నిచర్డ్ కాదు హౌస్, జస్ట్ కనిపించినంత వరకు మాత్రమే ఫర్నిచింగ్ ఉంటుంది, మిగతాదంతా కబోర్డ్స్ ఉండవండి హౌస్కి. సో ఇక్కడ చూస్తున్న సెంటర్ టేబుల్ వచ్చేసి మేము తిరుపతిలో కొన్నాము. సో ఫర్నిచర్ అంతా తిరుపతిలోనే తీసుకున్నామండి, లైక్ సోఫా కావచ్చు, ఈ సెంటర్ టేబుల్ అంతా తిరుపతిలో తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ సెంటర్ టేబుల్ అయితే ఇంటికి ఎవరైతే వచ్చారో, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ టేబుల్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళే. చాలా బాగుంది, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది చూస్తుంటే. సెంటర్ టేబుల్ అన్నీ చాలామంది చెప్తూ ఉంటారు. సో అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, అందుకోసం. ఇక్కడ చూస్తున్న ఈ ట్రీ అండి ఫ్యామిలీ ట్రీ అనమాట. యాక్చువల్గా ఇది మా అన్నయ్య గిఫ్ట్ చేశాడు మాకి. సో ఇక్కడ మా ఇంట్లో చూస్తే అన్ని ఫొటోస్ పెట్టుకోవడానికి నేను ఇష్టపడను, కాబట్టి ఇలా చేయించుకున్నాను నేను. సో కస్టమైజ్డ్ అండి, మా అన్నయ్యకి ఇట్లా చేయి అని చెప్పి చేయించుకున్నాను నేను. సో అక్కడ మా పిల్లల్ని చిన్నప్పుడు చూస్తూ ఉంటే చాలా ముద్దుగా అనిపిస్తారు. ఇక్కడ మిడిల్లో బెడ్షీట్ వేసుకున్న ఫోటో మా అశ్వుదండి. ఈ బ్లాక్ డ్రెస్లో ఉన్నది శృంగేరికి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో. ఈ ఫోటో వచ్చేసి తిరుపతిలో తీసుకున్నాను నేను. సో ఇటు సైడ్ ఉన్నది కూడా శృంగేరిది అనమాట. ఆ పైన ఉన్నది హైదరాబాద్ మాల్లో తీసుకున్న ఫోటో. సో అలా ఇటు సైడ్ ఉన్నది షాపర్ స్టాప్ బెంగళూరులో తీసుకున్న ఫోటో. అలా మేము రాగానే మా సాయి బర్త్డే వచ్చింది. ఆ ఎల్లో షర్ట్ ఉన్నది ఫస్ట్ టైం మేము నెల్లూరుకి వచ్చిన తర్వాత తీసుకున్న ఫోటో అనమాట. అలా ఆ ట్రీని చూస్తుంటే చాలా మిక్స్డ్ మెమొరీస్ ఉంటాయి. అండ్ ఈ సోఫా గురించి మాట్లాడితే, ఈ సోఫా వచ్చేసి ఫ్యాబ్రిక్ సోఫా అనమాట, ఎల్ షేప్ ఫ్యాబ్రిక్ సోఫా. మేము ఫ్యాబ్రిక్ సోఫాకి ఎందుకు వెళ్ళామంటే, లైక్ పిల్లలు చిన్నోళ్ళే కదండి, ఏదైనా తిన్నప్పుడు
స్పెల్ అయి కింద పడిపోతే అక్కడ మరకలు అంటుతాయి కదా, లైక్ క్రీమ్ కలర్ కానీ ఇంకొకటి లైట్ కలర్స్కి వెళ్తే మాత్రం ఆ మరకలు కనిపించి ఆక్వర్డ్గా ఉంటుంది అనమాట, చూడడానికి బాగోదు, ఆడ్గా అనిపిస్తుంది. సో అందుకోసం మేము ఈ ఫ్యాబ్రిక్ సోఫాకి వెళ్ళాము. ఇది మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అండి. మేము ఆల్మోస్ట్ 2020లో పర్చేస్ చేసాము ఈ సోఫా. చూడ్డానికి కొత్తగానే ఉంటుంది, బట్ మెయింటెనెన్స్ కూడా మ్యాటర్స్ కదండి, అప్పుడప్పుడు వ్యాక్యూమ్ చేస్తూ ఉండాలా. సో అలా మేము ఫ్యాబ్రిక్ సోఫాకి వెళ్ళింది. ఇది బేసిక్ సోఫా అండి, నాట్ లైక్ రిక్లైనర్స్ అట్లా ఏం కాదు, లైక్ నార్మల్ కుషన్ సోఫా అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఈ సెంటర్ టేబుల్ గురించి మాట్లాడితే ఇక్కడ లోపల ఉన్నవన్నీ కూడా ఈ పెబల్స్ అండి, లైక్ ఏం చెప్తానంటే ఆ క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఆ క్రిస్టల్ పెబల్స్. అండ్ ఈ పెటల్స్ వచ్చేసి మనకి కాటన్ పైన షెల్ ఉంటుంది కదా, ఆ షెల్ పైన నార్మల్ కలర్ ఉంటుంది కదా, దానికి పెయింట్ వేసినది అనమాట. యాక్చువల్గా ఇవి సెంటెడ్ కూడా దొరుకుతాయి. యాక్చువల్గా ఇది అయితే సెంటెడ్ కాదండి, సెంటెడ్ పెటల్స్ కాదు, నార్మల్ పెటల్స్. ఇది కూడా 2020లో తీసుకున్నాము. ఈ సెంటర్ టేబుల్ చూసారా, ఎన్ని ఇయర్స్ అయినా కూడా అవి కలర్ చేంజ్ అవ్వలేదన్నమాట, అంత క్వాలిటీ ఉన్నది. చాలా బాగుంటుంది అనమాట, కలర్ఫుల్గా. అండ్ ఈ బుద్ధ వచ్చేసి నేను ఎక్కడ పర్చేస్ చేశానంటే ఫ్లిప్కార్ట్లో అండి. చాలా పీస్ఫుల్గా ఉండడానికి, కామింగ్గా సూదింగ్గా అనిపించడానికి నేను హాల్లో పెట్టుకున్నాను బుద్ధాని. అండ్ ఇక్కడ ఈ గ్రీన్ చిన్న ప్లాంట్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నానంటే అమెజాన్లో తీసుకున్నాను. సో యూజువల్లీ నాకు సడన్గా గుర్తురావు అనమాట, అందుకే ఆలోచించి చెప్తున్నాను. అండ్ ఈ టీవీ యూనిట్కి వస్తే, సో యాక్చువల్గా ఇదంతా ఈ లైట్స్ అన్నీ వేసేసాను. వైట్ లైట్స్లో ఉన్నప్పుడు అలా ఉంటుంది, ఈ కోజీ లైట్స్ ఉన్నప్పుడు ఇంకోలాగా అనిపిస్తుంది అనమాట, కాబట్టి ఆ కోజీ లైట్స్లో చూపిస్తున్నాను. ఇది లైట్ వేసిన తర్వాత ఇలా కలర్ ఉంటుంది అనమాట. నాకు ఆ కోజీ లైట్సే చాలా బాగా ఇష్టం, చాలా వామ్ లైట్స్, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో లైట్ వేసిన తర్వాత ఇలా ఉంది. సో ఆ కోజీ వామ్ లైట్సే కొంచెం ఏమంటారు కామ్నెస్ ఇస్తుంది. సో ఇక్కడ ఫ్యాన్ చూస్తే, ఫ్యాన్ వచ్చేసి అమెజాన్లో కొన్నానండి నేను. సో లైక్ అప్పుడే 2020లోనే కొన్నాను నేను. 2900 అండ్ చేంజ్ సంథింగ్ పడింది. చాలా బాగుందన్నమాట ఫ్యాన్, ఇప్పటికీ బాగా మంచి వర్కింగ్లో ఉంది. అండ్ టీవీ గురించి వస్తే, టీవీ మాది లైక్ 75 ఇంచెస్ టీవీ అనమాట. సో అలా ఇది హాల్లో బేసిక్ థింగ్స్తో ఉందన్నమాట. లైక్ ఎక్కువ ఫర్నిచింగ్, ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ అట్లాంటివన్నీ కూడా నాకు ఇష్టం ఉండదు. సో ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు దేవుని చూడాలన్నట్టు దేవుడు ఉన్న క్యాలెండర్ పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ సోఫా వెనక మాకి విండో ఉంటుంది. సో విండో మంచి లైటింగ్ ఉండదండి హౌస్కి, చాలా బాగా లైటింగ్ ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ ఈ హౌస్ యాక్చువల్గా ఏమంటారు, ఈస్ట్ సైడ్ హౌస్ అండి, మంచి లైటింగ్ వస్తుంది డే టైం అంతా. అండ్ ఈ టీవీ గురించి మాట్లాడితే, ఇది TCL కంపెనీ టీవీ అండి, 75 ఇంచెస్ టీవీ. ఇట్స్ క్లోజ్ టు 1 year అవుతా ఉంది మేము తీసుకొని. లైక్ మేము తీసుకొని 1 year అవుతా ఉంది. మేము నెల్లూరుకి వచ్చిన వెంటనే పర్చేస్ చేసాము, లైక్ 9 to 10 months అవుతుంది అనమాట. సో చాలా బాగుందన్నమాట టీవీ అయితే, మంచి క్వాలిటీ తోటి ఉంది. లైక్ పిక్చర్ కావచ్చు, లైక్ సినిమా థియేటర్లో ఎఫెక్ట్స్ కావచ్చు, డాల్బీ ఆటమ్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది టీవీ. లైక్ ఈ టీవీ పర్చేస్ చేసినప్పటి నుంచి అసలు సినిమాకి వెళ్ళిందే లేదండి, మేము థియేటర్కి అస్సలు వెళ్ళలేదు. సో అలా ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, సో అలా చూస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఫన్నీ పిల్లలది మా అన్నయ్య పంపించాడు. సో మన అశ్విన్ అండ్ దర్పణ్ అని, బాగుంటుంది. మా పిల్లలు ఇద్దరికి చాలా ఇష్టం ఇది. అండ్ ఆ ట్రీ కూడా మా అన్నయ్య పంపించాడండి. సో ఈ ఫోటో చూసారా, ఈ ఫోటోకి చాలా హిస్టరీ ఉందండి. అక్కడ చూస్తే ఒక్కడే ఉన్నాడు, ఏంటి మీకు 2 పిల్లలు కదా అంటారు, 2 పిల్లలు ఉన్నారండి అందులో. ఎలా అంటారా, ఇక్కడ కనిపించేది దర్పణ్ అనమాట,
అక్కడ ఉయ్యాల్లో ఉన్నది మనశ్విన్ ఉన్నాడు. మనశ్విన్ అశ్వ అని కన్ఫ్యూజ్ చేస్తున్నానా, అశ్వులేండి, అశ్వు ఉన్నాడు. సో లైక్ మా చిన్నాడి బారసాల అప్పుడు మా వైపు బారసాల చేసినప్పుడు అలా ఉయ్యాల్లో ఊపుతారు కదా పిల్లల్ని, అలా పట్టు చీర, మా మమ్మీ పట్టు చీర అండి, ఆ పట్టు చీరలో బాబుని పడుకోబెట్టి ఉయ్యాలు ఊపుతాం కదా, ఆ ఉయ్యాలు ఊపుతుంటే నేను ఊపుతానని చెప్పి మా పెద్దాడు వచ్చాడనమాట. సో అప్పుడు చెప్తా ఉన్నాడనమాట, మాటలన్నీ గుర్తొస్తున్నాయి ఇది చూస్తుంటే. నానా బజ్జుకు నేను ఇక్కడే ఉన్నాను ఏడవకు అని చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడికి. ఈ పిక్చర్ చూసినప్పుడంతా మాటలు గుర్తొస్తూ ఉంటాయి నాకు. సో ఆ చీర నాకు చాలా ఫేవరెట్ అండి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అవ్వకముందు మా మమ్మీ శారీ అది. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అవ్వకముందు నేను 4-5 టైమ్స్ కట్టుకున్నాను. యూజువల్లీ నేను ఏ శారీస్ అయినా అలా ఎక్కువసార్లు కట్టుకోను అనమాట. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టము, అందుకే చాలాసార్లు కట్టుకున్నాను. సో ఇప్పుడు మా మమ్మీ లేదు కాబట్టి ఆ శారీ కూడా లేదండి, తీసుకుంటే బాగుండేది అనిపించింది. అలా నాకు చాలా ఇష్టం ఆ శారీ. అండ్ ఇక్కడ మా పిల్లల అచీవ్మెంట్స్ ఇవన్నీ చాలానే ఉన్నాయి పిల్లలవి, బట్ ఇక్కడ అన్నీ పట్టవు కాబట్టి నేను పెట్టలేదు. ఇవి ఎందుకు పెట్టానంటే ఇవన్నీ రీసెంట్గా వచ్చినవి కాబట్టి ఇక్కడే ఉంచేసాను అలా. సో అక్కడ వెనక నా ట్రైపాడ్ అనమాట. ఇంట్లో ఎక్కడ చూసినా నా ట్రైపాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ కిచెన్లో ఒకటి ఉంటుంది మోస్ట్లీ, హాల్లో ఇంకోటి పెట్టుకుంటా. ఏ టైంలో ఎట్లా షూట్ చేస్తానో నాకు తెలియదు కాబట్టి. అండ్ ఇటు సైడ్కి వస్తే హాల్లో నుంచి మనకి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇది యూజువల్లీ మేము బెడ్రూమ్ అని యూజ్ చేయట్లేదు, జనరల్గా మేము ఏదైతే స్టఫ్ అయితే యూజ్ చేయమో అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. యూజువల్లీ పిల్లలకి బెడ్రూమ్ అన్నట్టు అనుకున్నాం ఫస్ట్, తర్వాత వాళ్ళు చిన్నప్పటి నుంచి మాతోనే పడుకునే వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు సపరేట్గా పడుకోవడానికి, సపరేట్గా చదువుకోవడానికి అలా ఇష్టపడరు. మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి చదువుకోవడము సంథింగ్ అట్లా చేస్తూ ఉంటారు పిల్లలు. అందుకోసం సరే అని చెప్పి వాళ్ళ ఇష్టాన్ని కాదనలేక వాళ్ళు మా బెడ్రూమ్లోనే పడుకుంటారండి. అలా ఈ బెడ్రూమ్ ఖాళీగా ఉంది. బేసిక్గా ఏం లేదంటే నా మిషన్ అలా ఉంటుంది. సో మిషన్ చూస్తే, మిషన్ కూడా కుడతావా దివ్య అంటారా? ఎస్ అంటే నాకు చాలా ఇష్టము స్టిచ్చింగ్. నా లైక్ బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకునేదాన్ని ఇంతకుముందు, లైక్ 2021 వరకు స్టిచ్ చేశాను. ఆ తర్వాత స్టిచ్ చేయలేదండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక్క బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేశాను అంతే. నాకు చాలా ఇష్టము స్టిచ్చింగ్, బట్ ఎందుకు అంటే టైం కుదరట్లేదు. ఇంతకుముందు బయట ఇస్తే నాకు నచ్చేది కాదు, ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. లైక్ ఇదండి హాల్ ఓవరాల్ లుక్. సో హాల్లో నుంచి మనం యాక్చువల్గా ఎంట్రన్స్ హాల్లో నుంచి అలా ఎంటర్ అవ్వగానే డైనింగ్ ఏరియా వస్తుంది. సో ఇది ఫ్రిడ్జ్ అండి. లైక్ ఈ ఫ్రిడ్జ్ నేను ఫ్రిడ్జ్ టూర్ చేశాను, అప్పుడు నేను చూపిస్తానులేండి మీకు. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి, ఇది ఆర్చ్ కదా, మీకు నీట్గా క్లియర్గా చూపించడానికి మళ్ళీ బ్యాక్ వచ్చాను నేను. సో ఇది ఆర్చ్ కదా, ఇక్కడ నుంచే మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి, కిచెన్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి, యూటిలిటీకి వెళ్ళాలన్నా, బెడ్రూమ్కి వెళ్ళాలన్నా ఈ ఆర్చ్ నుంచే వెళ్ళాలండి. సో ఈ ఆర్చ్కి ఇన్ని వేస్ ఉన్నాయి, లైక్ బెడ్రూమ్, కిచెన్ సంథింగ్ ఇలా వెళ్ళడానికి ఇదే అనమాట వే. సో అలా ఇటు సైడ్ వచ్చి కిచెన్ ఉంటుంది, నేను కిచెన్ తర్వాత చూపిస్తానండి. అండ్ ఇటు సైడ్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను, చెప్పాను కదా ఫ్రిడ్జ్ టూరు మళ్ళీ చేస్తానని చెప్పి. లైక్ ఫ్రిడ్జ్ టూరు ఎందుకంటున్నానంటే ఈ హోమ్ టూర్లోనే ఫ్రిడ్జ్ టూర్ కూడా ఇంక్లూడ్ చేసేసానంటే మీకు దాదాపుగా 1 అవర్ పడుతుంది, వీడియో చాలా లెంతీ అయిపోతుంది, అందుకే మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కూడా ఏంటిది ఇవి అన్ని వామ్ లైట్స్ వేస్తున్నావు, అసలు చీకట్లో పెడుతున్నావు వీడియో అని అనుకోబాకండి. ఈ కోజీ లైట్స్లో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం ఈ కోజీ లైట్స్. సో మీకు అన్నట్టు మళ్ళీ లైట్ వేసి కూడా చూపిస్తాను. సో ఇది ఒక క్రాకరీ యూనిట్ అనమాట. సో చిన్నదే అండి, చెప్పాను కదా కనిపించినంత వరకు మాత్రమే కబోర్డ్స్ ఉన్నాయి. ఇదొకటి, హాల్లో ఒకటే అండి, ఇంకా ఎక్కడ కబోర్డ్స్ లేవు. సో అలా ఇంకా చిన్న క్రాకరీ, ఈ చిన్న దాంట్లోనే ఇరికిచ్చి సర్దేసుకున్నాను. ఇంకా మిగిలినవి ఉంటే కబోర్డ్లో పెట్టేసి పైన పెట్టేసినానండి. ఇంకా చూసారా కుల్ఫీ మౌల్స్, ఇవి చూస్తే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా మా పిల్లలకి కుల్ఫీ స్టార్ట్ చేయాలి.
ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి, ఇంకో 15 days తర్వాత. అలా ఐస్ క్రీమ్ కప్స్, టీ కప్స్, జ్యూస్ గ్లాసెస్ అన్నీ అలా సర్దేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక విండో వస్తుంది మాకు. ఇది డైనింగ్ టేబుల్ అండి. ఇది 4-seater డైనింగ్ టేబుల్. లైక్ ఇది ఎలా అంటే మా ఇంట్లో అంతా బ్లాక్ థీమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డైనింగ్ టేబుల్ బ్లాక్ కాబట్టి నేనంతా ఇంకా కలర్ఫుల్గా ఉంచుకోవడానికి మిగతావన్నీ కూడా అలా కుషన్ కవర్స్ కావచ్చు, లైక్ ఐ మీన్ ఇక్కడ ఉంది కదా పిల్లోస్, లైక్ చైర్లో ఉన్న పిల్లోస్ గురించి చెప్తున్నాను నేను. ఆ పిల్లోస్కి కవర్స్ అవ్వచ్చు. ఇలా రెయిన్బో థీమ్ పెట్టుకున్నానండి. లైక్ అంటే బ్లాక్గా ఉన్నప్పుడు బ్లాక్ మీద ఏ కలర్ అయినా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో కాబట్టి నేను ఇలా డైనింగ్ టేబుల్ షీట్స్ అవ్వచ్చు, లైక్ ప్లేట్ కింద షీట్ పెడతాం కదా, అలా షీట్స్ అవ్వచ్చు. లైక్ దాని ఎగ్జాక్ట్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు, అందుకే షీట్ అనేసాను దాన్ని. సో అలా రెయిన్బో థీము, ఒక చిన్న ఫ్లవర్ పార్ట్ సంథింగ్ అలా కొంచెం అలా కలర్ఫుల్గా ఉంచేసాను. అక్కడ కనిపిస్తున్న డోర్ ఏంటంటే అది వాషింగ్ మిషన్ అండ్ వాష్ బేషన్ రూమ్ అండి. యాక్చువల్గా ఆ రూమ్ అసలు యూస్ చేయమన్నమాట, అందుకోసం ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టాము. సో ఇక్కడ ఏదైతే చాలా తక్కువ తింటామండి దీని మీద కూర్చొని, బట్ డైనింగ్ టేబుల్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కదా ఇంట్లో. సో మా చిన్నాటికి చాలా ఇష్టము, వాడి కోసం అప్పుడప్పుడు తింటూ ఉంటాము. అలా ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఒక ఫోటో పెట్టుకున్నామండి, మా ఫోటో. అండ్ మా ఇంట్లో చాలా తక్కువ ఫొటోస్ ఉంటాయి. సో చెప్పాను కదా, మా ఇద్దరు ఫోటోనే 2 ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. పిల్లలది వచ్చేసి ఆ ఫ్యామిలీ ట్రీలో పిల్లలు ఉన్నాయండి. సూన్లీ నేను అనుకుంటున్నాను ఒక పెద్ద ఫ్యామిలీ ఫోటో చేయించుకుందామని చెప్పి. సో అండ్ ఇది లైట్ వేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైనింగ్ ఏరియా అనమాట. మీకు 2 షేడ్స్లో చూపిస్తున్నాను ఎలా ఉంటుంది మా డైనింగ్ ఏరియా అనేది. అండ్ ఇక్కడ ఒక కర్టన్, ఈ కర్టన్ వచ్చేసి అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ ఆ కుల్ఫీ మౌల్స్ కూడా అమెజాన్లోనే అండి పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ జ్యూస్ గ్లాసెస్ ఇవన్నీ మల్టిపుల్ ఏరియాస్లో తీసుకున్నవి. నాకు చాలా ఇష్టం అండి ఇట్లా కలెక్షను. టెరాకోటవి కూడా చాలానే ఉన్నాయి. షిఫ్టింగ్లో అన్నీ నేను ప్యాక్ చేసి కార్డ్బోర్డ్లో నేను పైన పెట్టేశాను అనమాట. మోస్ట్లీ కొంతవరకే యూస్ చేస్తాను, మిగతావన్నీ కూడా సర్దేశాను అనమాట. సో ఇక్కడ ఏంటి బటర్ అనుకుంటున్నారా? బటర్ కాదండి, నెయ్యి అనమాట. సో అలా పెట్టేసుకున్నాను నెయ్యి. సో మోస్ట్లీ మా చిన్నోడు అడుగుతూ ఉంటాడు ఈవినింగ్ టైమ్స్, మమ్మీ అందరం కలిసి కూర్చొని తిందామా అని చెప్పి. సో కొన్నిసార్లే జరుగుతుంది అనమాట. ఎలాగో ఫ్యాన్సీ ఫుడ్ చేసుకుంటాం కదా ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్, అలాంటప్పుడు మాత్రమే సరే వెళ్ళి తిందామని చెప్పి కూర్చుంటాం అనమాట. ఫ్యాన్సీ ఫుడ్ ఇన్ ద సెన్స్ లైక్ స్పగటీ చేసుకున్నప్పుడు, లైక్ స్పగటీ అండ్ గోబీ నూడిల్స్ సంథింగ్, లైక్ అలా డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుంటుంటాం కదా, పరాటా. సో లైక్ స్వీట్స్ కానీ ఏదన్నా బిర్యానీస్ టైప్ అలా ఈవినింగ్ టైమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు అలా తినాలనిపిస్తుంది డైనింగ్ టేబుల్ మీద. సో ఇక్కడ టీవీ దగ్గర నుంచి ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి టీవీ కూడా కనిపిస్తుంది. డైనింగ్ ఏరియాలో నుంచి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. 2 బెడ్రూమ్స్లో కామన్గా బాత్రూమ్స్ ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మెయిన్లీ మేము ఈ బెడ్రూమ్ ఎక్కువ యూస్ చేస్తాం కదా, చెప్పాను కదా. సో ఇది 6x6 బెడ్ అండి, ఐ మీన్ కాట్ అండ్ బెడ్. లైక్ ఈ బెడ్ సైజ్ కూడా 16 inches ఉంటుంది, స్ప్రింగ్ బెడ్ అనమాట. సో యూజువల్లీ 6x6 పిల్లలు పెద్దోళ్ళు అయినా కూడా సరిపోదండి, బట్ ఇంకా బెడ్రూమ్ సైజ్ అంతే ఉంటుంది కాబట్టి 6x6 తీసుకున్నాము. సో చెప్పాను కదా, కబోర్డ్స్ ఉండవు, ఓపెన్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలా, లేకపోతే దుమ్ము చాలా పడుతూ ఉంటుంది అనమాట. కామనే కదా, కబోర్డ్స్ లేకపోయినా పడుతుంది అనుకోండి. కబోర్డ్స్ ఉంటే కొంచెం ఏమంటారు, ఒక 3 months క్లీన్ చేసేది
లైక్ 3 monthsలో క్లీన్ చేసుకోవాలి కబోర్డ్స్ ఉంటే. కబోర్డ్స్ లేకపోతే ఎవ్రీ 1 monthకి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రతి రూమ్కి పిఓపి ఉందన్నమాట, అండ్ పిఓపి ఫాల్ సీలింగ్ లైట్స్. సో ఇక్కడ కబోర్డ్స్ లేవు కాబట్టి కర్టన్స్ తోటి అడ్జస్ట్ అయ్యాను. కబోర్డ్స్ లేకపోయినా ఇక్కడ ఏంటంటే ఈ హౌస్లో స్పేషియస్గా ఉందండి. లైక్ మనం బట్టలు పెట్టుకునే ర్యాక్స్ అవ్వచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. అది బాగా నచ్చింది నాకు ఇక్కడ. సో ఇటువైపు అటువైపు కర్టన్స్ అన్నీ వేసేసుకున్నాను. బై ద వే ఈ కర్టన్స్ వచ్చేసి డీమార్ట్లో తీసుకున్నానండి. సో అంత స్పేషియస్గా ఉంది కాబట్టి మా బట్టలన్నీ సరిపోయాయి ఇక్కడ. మేబీ కబోర్డ్స్ ఉంటే కూడా కొంచెం ర్యాక్స్ చిన్నగా వచ్చేవి కదా, అందుకు సరిపోయేది కాదేమో. సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 rooms ఏంటి, ఇది వాష్రూమ్ అన్నమాట, అది యూటిలిటీ. ఈ వాష్రూమ్ బేసిక్ వాష్రూమ్, ఎవ్రీ చోట గ్రీన్ ఉండాలని చెప్పి నేను వాష్రూమ్లో కూడా గ్రీన్ పెట్టుకున్నాను. అండ్ ఇది యూటిలిటీ అండి, వాషింగ్ మెషిన్ లైక్ ఇంకా ఇవన్నీ పెట్టుకోవడానికి యూటిలిటీ. లైక్ బాగానే ఎండ వస్తుందండి. ఒక 4-5 లైన్స్ ఉన్నాయి, ఇలా మంచిగా ఆరేసుకోవచ్చు. అండ్ సిలిండర్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. సో లైక్ సిలిండర్ అంటే అది మాది గ్యాస్ గ్లీజర్ అనమాట, ఆ గ్లీజర్కి సిలిండర్ అక్కడ పెట్టుకున్నాము. అండ్ బెడ్రూమ్లో 2 windows వస్తాయండి. ఆ కర్టన్ బ్యాక్ సైడ్ ఉన్నది ఒక విండో, ఇక్కడ యూటిలిటీ పక్కన ఒక విండో వచ్చిందనమాట. సో ఇక్కడ తీసుకున్న ప్లెయిన్ కర్టన్స్ డీమార్ట్లోది. ఇక్కడ ఒక కర్టన్ చూపిస్తున్నాను కదా, ఆ కర్టన్ వచ్చేసి లైక్ అమెజాన్లో పర్చేస్ చేశాను. సో లైక్ అంత ఫ్లోరల్ థీమ్ ఉంటే బాగుండదని చెప్పి ప్లెయిన్ అండ్ కొంచెం కలర్ఫుల్ టచ్ ఇవ్వడానికి ఆ సైడ్ నేను ఫ్లోరల్ పెట్టాను. సో బై ద వే రూమ్ ప్లెయిన్గా ఉంది కాబట్టి కొంచెం ప్లెయిన్ అండ్ ఆ టచ్లో లాగా ఇచ్చాను. సో అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తే కిచెన్ అనమాట. సో కిచెన్లో ఇచ్చారు మాకు దేవుడి గది. సో చిన్నదే అండి, చాలా బాగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా పీస్ఫుల్గా. సో ఇక్కడ విండో అనమాట. మార్నింగ్ నేను బాక్స్ చేయడానికి లేస్తాను కదా, ఆ లేచినప్పుడు ఈసారి నేను చూపిస్తానులేండి సన్ రైజ్ ఎంత బాగుంటుందో ఇక్కడ కిచెన్లో నుంచి. సో అలా గ్రీనరీ, కళ్ళకి పీస్ఫుల్గా గ్రీనరీగా అలా పొద్దున్నే నా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈసారి నేను చూపిస్తానులేండి. అండ్ ఇక్కడ 4 burner స్టవ్ అండి నాది. లైక్ ఇది పిజియన్ కంపెనీది. ఇట్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను 2016లో తీసుకున్నాను. 2017లో కొన్నాను. చాలా బాగా వర్క్ చేస్తుంది స్టవ్. అండ్ ఇక్కడ అమ్మవారు ఇది పెట్టుకున్నాను. అండ్ ఇట్లా దీన్ని ఉల్లి అంటారు సంథింగ్ అలా. సో వాటర్ వేసేసి అలా ఫ్లేవర్స్ని పెట్టుకుంటానమాట. కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇవన్నీ చూడంగానే, క్లమ్జీ లేకుండా. బై ద వే ఇది వీడియోకి తీసింది సంథింగ్ అలా అని మాత్రం అనుకోకండి. మోస్ట్లీ చాలా వరకు ఇలానే ఉంటుంది హౌస్లో. కాకపోతే వంట చేస్తున్నప్పుడు మాత్రం ఎవరింట్లో అయినా గందరగోళంగానే ఉంటుంది కదా కిచెన్. అలాంటప్పుడు తప్పితే మిగతా టైంలో అంతా ఇలానే పెట్టుకుంటాను. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి ఏవి ఎక్కడ ఉన్నావో అనేది ఈజీగా తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇక్కడే పెట్టుకున్నాను. లైక్ ఇంతకుముందు అయితే స్టాండ్ పెట్టుకునేదాన్ని. మైక్రోవేవ్ అండి, ఎల్జీ కంపెనీ. ఇక్కడ ఇవన్నీ లైక్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ పెట్టుకున్నాను, లైక్ కనిపిస్తుంది కదా చూడంగానే. అండ్ ఇవి అమెజాన్లో పర్చేస్ చేశానండి 2019 అనుకుంటా, 2019లో. సో ఇవి 2021లో కొనుక్కున్నాను ఈ సిగ్నోరావేర్ బాక్సెస్. అలా షేప్ ఉండడం వల్ల మనకు మంచిగా ప్లేస్ కలిసి వస్తుంది. కెటిల్, ఇంకా ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ అవన్నీ ఇంకా పైనే పెట్టేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ కారపొళ్ళు, ఎగ్స్ ఇక్కడ, అండ్ మైక్రోవేవ్ పైన ఎగ్స్ యూస్ చేసేటప్పుడు మాత్రం తీస్తానండి. అలా ప్లాస్టిక్వి కానీ ఏవి ఉంచకూడదు మైక్రోవేవ్ పైన. అండ్ గ్రైండర్ ఇక్కడ పెట్టుకున్నాను కింద, ఎందుకంటే లైక్ తక్కువ యూస్ చేస్తాం కదా. సో పైన పెట్టడం వల్ల డస్ట్ అలా పడతా ఉంటుంది. కింద ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి దాని మీద కప్పు ఉన్నది తీసేసానండి, లేకపోతే కప్పేసి ఉంటాను నేను.
సో అలా ఇవి చూసారా పప్పు రుద్దేది అవన్నీ కూడా కిందే పెట్టుకున్నాను. పైన అంటే కావాలన్నప్పుడు తీసేసుకోవచ్చు కదా, ఆ పైన క్లమ్జీగా లేకుండా. బై ద వే ఇలా ఉంచడం వల్ల నా ట్రైపాడ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంతకుముందు యూట్యూబ్ లేనప్పుడు అది పైనే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం స్పేస్ కావాలి కదా, అందుకోసం అని చెప్పి అలా. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చేసి వీగార్డ్ కంపెనీ అనమాట. వీగార్డ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయండి. సో యాక్చువల్గా అప్పుడప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు వీగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్స్, అందుకు కొన్నాను. సో కిచెన్లో గ్రీనరీ పెట్టుకోవడం వల్ల, కిచెన్లోనే కాదండి ఇంట్లో గ్రీనరీ పెట్టుకోవడం వల్ల మన కళ్ళకు కూడా మంచిది అండ్ మంచి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి చాలా ఎయిర్ అనేది ప్యూరిఫైయర్గా ఉంటుంది అనమాట. ఇది మా రెంటెడ్ హౌస్ అండి, ఓన్ హౌస్ కాదు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్.